హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే యూఏఈలో కొత్త చట్టం తాజాగా తీసుకువచ్చారు. దాని వివరాలను ఇవాళ మనం పరిశీలిద్దాం. తాజాగా అక్కడ పనిచేసే కార్మికుల కోసం కొత్త చట్టం తీసుకువచ్చింది యూఏఈ ప్రభుత్వం. ఈ కొత్త చట్టంలోని ఉన్న రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే 1,00,000 దిర్హమ్స్ నుంచి 1 మిలియన్ దిర్హమ్స్ వరకు ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. వాటి వివరాలను ఇవాళ మనం పూర్తిగా పరిశీలిస్తే ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఏ కంపెనీ యజమాని అయితే పాటించడో ఆ కంపెనీ యజమానిపై చర్యలు ఉంటాయన్నమాట. ముందుగా మైనర్లను తమ కంపెనీలలో యజమానులు అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్లయితే ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది. ఈ కొత్త చట్టాల ప్రకారం ఏదైనా కంపెనీ మూతవేయాలన్నా లేదా ఆ కంపెనీ యజమాని మారుతున్నా అప్పుడు ఆ కంపెనీలో పనిచేసే కార్మికుల హక్కులను ఖచ్చితంగా అమలుపరచాలి. అంటే వాళ్ళ సాలరీస్ లేదా వీసాకు సంబంధించిన పూర్తి సమస్యలను పరిష్కరించిన తర్వాత ఆ కంపెనీ మూసివేసుకోవచ్చు లేదా వేరే వారికి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కార్మికుల హక్కులను అమలుపరచకపోతే వారిపై చర్యలు ఉంటాయి. అంతేకాకుండా కొత్త చట్టాల ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా కంపెనీలో ఏ ఒక్క కార్మికుడిని కూడా పెట్టుకోకూడదు. అలా చేసినా కూడా శిక్షార్హులు అవుతారు ఆ యజమానులు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే కార్మికులకు వేరే పని చెప్పి ఇంకొక పనిలో పెట్టినా కూడా, అంటే ఫేక్ పని చూపించి వేరే కంపెనీలో వాళ్ళకు ఉపాధి కల్పిస్తే కూడా చర్యలు ఉంటాయి. ముఖ్యంగా యుఏఈలో ఉన్న లోకల్ లేబర్ యాక్ట్స్ అక్కడి చట్టాలను అమలుపరచాలి. వాటి రూల్స్ ప్రకారం ఈ కంపెనీ యజమానులు ముందుకు వెళ్ళాలి. అలా పాటించకపోయినా కూడా యజమానులపై చర్యలు ఉంటాయి. ముఖ్యంగా కార్మికులు పనిచేసే ప్రదేశాలలో మంచినీళ్ళ నుంచి అన్ని సదుపాయాలు వాళ్ళకు కల్పించాలి. ఒకవేళ ఈ పైన చెప్పిన రూల్స్ ఏవి కూడా కంపెనీ యజమానులు పాటించకపోతే వారికి 1,00,000 దిర్హమ్స్ నుంచి 1 మిలియన్ దిర్హమ్స్ వరకు ఫైన్ వేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే కంపెనీ పెట్టేటప్పుడు యుఏఈ ప్రభుత్వం నుంచి అనేక రకాల ఆర్థిక వనరులను ఈ కంపెనీ యజమానులు పొందుతారు. వాటిని కూడా మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వానికి ఆ కంపెనీ యజమానులకు అలాగే కార్మికుల మధ్య ఏదైనా వివాదాలు తలెత్తితే వాళ్ళు కోర్టులో పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ కొత్త చట్టాలు స్పష్టం చేశాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలబడండి.